అన్ని చోట్ల చూశాను. ఆ బ్రిడ్జ్ అవతల చూడాలి, చూసి వెళ్దాం. కిరాయి గూండాలతో వచ్చి మమ్మల్ని అటాక్ చేశారు. మేము ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేయవలసి వచ్చింది. ఇందులో మా పోలీస్ శాఖకు చెందిన 2 పోలీసులకు బాగా దెబ్బలు తగిలాయి. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఇలాంటి సంఘటనలు మాకు సర్వసాధారణం. మేము వాటిని నిరోధించడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. అయినప్పటికీ కూడా చెదురుమదురుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇదేనండి మీరు చెప్పిన ప్లేస్. సరేనా? పీసీ అడిగారు కదా, అది అక్కడ ఉంది. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. నాకెందుకో భయంగా ఉంది. చాలా థ్యాంక్స్ అన్న. ఇక మేము చూసుకుంటాం. ఏమైంది? ఏం కాలేదు. మళ్ళీ ట్రై చేసి చూడు. ఏంటి కలవలేదా? లైన్ ఎందుకో కనెక్ట్ కావట్లేదు. ప్రియా, అసలు గొడవ ఏమైంది? ఎందుకలా గొడవ పడుతున్నారు? అసలు వాడు ఏమనుకుంటున్నాడమ్మా? వాడు నన్ను ఓడించాలనుకుంటున్నాడా? ప్రియా, ఇప్పుడు ఓకే. ఏంటి ఓకే? అందానికి అందం కలిపాను. నేనెలా చూడాలి? నా కళ్ళతో చూడు. ఒరే బేబీ, టీ తాగుదామా? తాగుదాం. ఈ రోజు కొవ్వూరు బ్రిడ్జ్ మీద జరిగిన ఎన్కౌంటర్ లో నాకు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి బావా. సరే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను టీ చెప్పేసి వస్తా. ఇదిగో సంజయ్ అనే అతను కొవ్వూరు బ్రిడ్జ్ మీద దారి కాచి దెబ్బతీయాలి అని ప్రయత్నించగా పోలీసులు కాల్పులు చేశారు. పోలీసుల మీద వాళ్ళు ఎదురు కాల్పులు చేయడంతో గొడవ కాస్త చాలా సార్, నేను దిలీప్ ని మాట్లాడుతున్నాను. బాబు వచ్చేసారా? సార్, ఇక్కడ పక్కన ఒక హాట్ షిప్స్ కొట్టుంది సార్. సరే, మీరు ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉండండి. నేను ఇప్పుడే వచ్చేస్తున్నా. సరేనా? సరే సార్. ఇప్పుడు ఏం చేస్తాం? మన దగ్గరున్న డబ్బులు, తాళి అన్నీ పోయాయి. ఏ లూజు, డబ్బులు పోతే పోని, మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నేను మూర్తన్నకు చెప్పేశాను, ఆయన వస్తాడు. రాగానే కొత్త ఇంటికి మనం పెళ్లి చేసుకుని వెళ్తాం. ఏమంటావు? హాయ్ 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 డియర్. వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఏయ్, అక్కడికి వెళ్ళాక నా ఆలోచన నీకు రానేలేదా? లేదు లేదు. నేను చూడలేనందుకు నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఎక్కడికి వెళ్ళా నీ ఆలోచన లేదు లేదు. యా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మై క్యూట్ బేబీ. ఎక్కువ చేయకు. పెడదామా? కాస్త వెనక ముందు చూసుకోవచ్చుగా. ఏమయ్యా, నేను చూసుకునే వెళ్తున్నాను, నువ్వే చూడకుండా అడ్డొచ్చావు. ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నావు? నేను చూసే వచ్చా, నువ్వే చూడకుండా. తప్పు చేసింది ఈయనకి నువ్వు సపోర్ట్ చేస్తావు. తప్పు చేసి కూర్చో. ముందు నోరు మూసుకుని వెళ్ళండి. బండి తీరా. ఈ రోజు కొవ్వూరు బ్రిడ్జ్ మీద జరిగిన ఎన్కౌంటర్ లో 3 తీవ్రవాదులు కాల్చి చంపబడ్డారు. హాయ్ స్టీఫెన్, టీ తాగుతావా? వద్దన్నా, ఇప్పుడే తాగాను. ఏంట్రా స్టీఫెన్, చెప్పరా, ఏంటి నీ ప్రాబ్లం? అన్నా, ఒక దొంగ విధవ బ్యాగ్ తీసుకొని పారిపోయాడన్నా. అందులో ఎంత డబ్బు ఉంది? అందులో ఒక 7,000 ఉన్నాయన్నా. డబ్బు పోయినా పర్వాలేదన్నా,
రిజిస్టర్ ఆఫీస్లో ఒరిజినల్స్ అడుగుతారన్నా, అందుకే బాధపడుతున్నాను. రే అలా ఎందుకురా, మీరు ఏదైనా గుళ్ళు సైలెంట్ గా పెళ్లి చేసుకోవచ్చు కదా. నువ్వేమంటావమ్మా? వద్దన్నా, ఇప్పుడు నాకు అంగీకారం కావాలి. నన్ను ఒక మనిషిగా గౌరవించాలి. ఈ ప్లాట్ఫామ్ మీద అడ్రస్ లేకుండా బతికాం. మమ్మల్ని మోసం చేసి ఇచ్చిన స్థలాలు లాగేసుకున్నారు. ఈ రోజు మేము బతికిన చోట మాకు పేరు ప్లాట్ఫామ్. మేమెందుకన్నా జోడుగులపాలెం మురికివాడకు వెళ్ళాలి? మేమేమన్నా అనాథలమా? ఇది మా స్థలం, మేమిక్కడి నుంచి కదలం. నేనిప్పటి వరకు పడ్డ కష్టాలు మా వాళ్ళెవరు కూడా పడకూడదన్నా. ఆధార్ కార్డు గుర్తింపంట, 4 గోడలు, ఒక గుడిసె, ఒక ఇల్లుంటేనే వాళ్లకు గుర్తింపిస్తున్నారు. నా కల నెరవేరాలన్నా రేపు నా పిల్లలు కూడా నాలాగా రోడ్డు మీద ఉండకూడదు. ఏదైనా ఒకటి చెయ్యన్నా. సరే, రిజిస్టర్ ఆఫీసులో నా ఫ్రెండ్ వాళ్ళ బావ ఉన్నాడు. ఏం చేద్దామని అతను అడుగుదాం. రా పద వెళ్దాం. సరే అన్నా. ఎక్కడో తేడా కొడుతుంది. కొడవాపండి, పడదీరా. ఎప్పుడొస్తారు? కొంచెం సేపు వెయిట్ చేద్దాం, ఇప్పుడే వచ్చేస్తారు. చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా. నాకు ఏ ఇబ్బంది లేదు. మన ఇద్దరిళ్లలో కూడా ఫ్రెండ్లీగానే ఉన్నారు కదా, చెప్తే అర్థం చేసుకుంటారు కదా. నీకు తెలియట్లేదు దిలీప్, మనిద్దరం ఇష్టపడుతున్నామని అందరికీ తెలుసు. ఆ రోజు మా అమ్మ చూసిన చూపు ఉందే, ఆ తర్వాత నేను మీ ఇంటికి రాలేకపోయాను. అర్థమైంది, కానీ మనకి వేరే దారి లేదు. రేపు అన్ని సర్దుకుంటాయి. ఎలా? ఆ టాపిక్ వదిలే. నీకు బాబు పాపలో ఎవరిష్టం? నాకు పాప అంటే చాలా ఇష్టం. దిలీప్ అంటే నువ్వేనా? అవును సార్. సరే రండి వెళ్దాం. రామ్మా. రండి అంబేద్కర్, రండి ఫ్రెండ్. నమస్కారం సార్. మీరెప్పుడు ఫ్రెండ్ అయ్యారు? మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాం. అలాగా? ఎందుకు పిలిపించారు? ఎర్లీ మార్నింగ్ జరిగిన ఎన్కౌంటర్ మ్యాటర్ మీరే డీల్ చేస్తున్నారని నేను విన్నాను. జనరల్గా ఇటువంటి విషయాలు మేము మిమ్మల్ని పిలిచి మాట్లాడడం లేదు. ఒకసారి మాట్లాడి చూద్దాం అని మిమ్మల్ని పిలిచా. గవర్నమెంట్ ఏం చెబితే అదే మేము చేస్తాం. వీఆర్ జస్ట్ సర్వెంట్స్. కిరాయి మనుషులు. అంబేద్కర్, మైండ్ యువర్ వర్డ్స్. ఏం చేస్తారు సార్? ఆంధ్రాలో ఎన్నో కుల గొడవలు, మత గొడవలు జరుగుతున్నాయి. రూలింగ్ పార్టీ ఏం చెబితే అదేగా మేము చేయగలం. చేయండి. మమ్మల్ని ఎందుకు మాట్లాడాలని పిలిపించారు? ఈ మానవ హక్కులు అవి మేం చూసుకుంటాం. అది ఎలా డీల్ చేయాలో ఏంటో మాకు తెలుసు. మహా అయితే సస్పెండ్, ట్రాన్స్ఫర్ అంతే. దాన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ మీలాంటి మనుషులు అనవసరంగా ప్రాబ్లంని పెద్ద చేస్తున్నారు. అది కూడా ఒట్టి కంటి తుడుపని తెలిసే నిలబడుతున్నాం. కానీ దానితో పాటు ప్రభుత్వం గురించి, పోలీసుల గురించి ప్రజలకు తెలిసేలా చేస్తాం. అంబేద్కర్, వాళ్ళు తీవ్రవాదులని మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? అవును సార్, వాళ్ళు తీవ్రవాదులే. ఒక అమాయకురాలని విచారణకని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి నాశనం చేసి చంపేశారు సార్. అప్పుడే యాక్షన్ తీసుకున్నారు. మన దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వం తలాడిస్తోంది. ఏం చేశారు? అది తప్పు అని గొడవ చేసిన వాళ్లను, మనుషుల్లో గొడవలు రేపుతున్నారని వాళ్ళని కాల్చి చంపారు. ఏనుగు నడిచే చోట సెలపెట్టాడు ఆ స్వామీజీ. ఆ స్వామికి మన ప్రభుత్వమే సపోర్ట్ చేస్తోంది. ఆ శిలని ఆవిష్కరణ చేస్తున్నారు. ఏం చేశారు? ఎదిరించి అడిగిన వాడు సంఘ విద్రోహి, విప్లవకారుడు. మీలాంటి వాళ్ళకి పోరాటం చేసే వాళ్ళ గురించి తెలియదు సార్. ఏ మంచులో వాన్లో నిలబడి మేము ప్రజలను కాపాడలేదా? ఎవరు మీరు? లేదు సార్, దేశపు హద్దుల్లో పనిచేస్తున్నాడే మిలిటరీ వీరుడు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఇక్కడ నిలబడ్డాడే. ఈ బాధ్యత ఉద్యోగం అనుకుని పనిచేసే వాళ్ళు అమాయకంగా చస్తున్నారు, చంపేస్తున్నారు. అతని శవం మీద నిలబడి మీరు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీ చివరి మాట ఏంటి? ఇది ముగింపు కాదు సార్. మీరు కాల్చి చంపిన ఒక్కొక్క పోరాట వీరుడి విత్తనం ఏ దిక్కులోనైనా మొలిచే మొక్క ఇంకా 100, 1000 భగత్ సింగ్ పటేల్, అల్లూరి కన్నిగంటిలా పుడుతూనే ఉంటారు. ఇదిగో చూడు, మీరు మాట్లాడడం వల్ల చాలా నష్టపోతారు. నా బిడ్డను చంపి కాలువలో పారేస్తేనే నేను వెనకడుగు వేయలేదు. ఆపండి సార్. ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నావు నువ్వు. కోర్టు వాయిదాకి 3 గంటలకు వచ్చిన ఫ్రెండ్స్ ని 6 గంటలలోపు తీసుకువెళ్లి జైల్లో వదిలిపెట్టాలనేది రూల్. కానీ మీరు వాళ్ళని రాత్రంతా స్టేషన్లో ఉంచి చంపి పారిపోవాలని ప్రయత్నం చేశారు. అందుకే కాల్చి చంపాము అని కథలు చెప్పే ప్రభుత్వాన్ని పిరికి ప్రభుత్వం అంటారు. పోరాటం చేసే వాళ్ళని ఎదిరించలేని బలహీనమైన ప్రభుత్వం. మమ్మల్ని ఎందుకు పిలిచి మాట్లాడుతున్నారు? న్యాయస్థానం ముందుకొచ్చి రొమ్ములు విరుచుకుని నిలబడొచ్చు కదా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సలహా థ్యాంక్స్. రండి వెళ్దాం.